రెడ్డి గారి యొక్క ఆలోచనలు ఉన్నారు. ఎందుకంటే మేము కూడా ఆయన దగ్గర నుండి చూసినప్పుడు ఆయన నుంచి ఒకటే మేము చూస్తూ ఉన్నాం. ఆయన ఎప్పుడు కూడా ఒకటే ఆలోచన, జలం ఉంటేనే జనం ఉంటారు, జలం ఉంటేనే ప్రగతి ఉంటుంది, జలం ఉంటేనే ఉనికి ఉంటుంది అనేటువంటి ఆలోచన ఇప్పుడు కూడా మరి చంద్రబాబు నాయుడు గారిది. ఎందుకంటే మనం కూడా చూసాం, ఏ దేశ చరిత్ర చూసినా, ఏ ప్రపంచంలో ఏ చరిత్ర చూసినా కూడా పల్లెల నుండి పట్టణాల వరకు కూడా మహానగరాల వరకు కూడా చూస్తే నదుల యొక్క వనరులను ఉపయోగించుకునే నదీ పరివాహక ప్రాంతాల్లోనే నాగరికతలు అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం అధ్యక్ష. అటువంటి స్థితిలో మన ఆంధ్రప్రదేశ్ అంటే ఈరోజు విభజిత ఆంధ్రప్రదేశ్ కావచ్చు, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, 100% వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రాష్ట్రం అధ్యక్ష ఆంధ్రప్రదేశ్. అటువంటి వ్యవసాయానికి ఒక ఆయువు పట్టు, ఒక ఆధారం జలవనరుల శాఖ అనే విషయాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజు గుర్తించి ఆ యొక్క జలవనరులతోటే ఆ జలవనరుల్ని సద్వినియోగం చేసుకుంటేనే రాష్ట్రంలో ఒక సిరి సంపద ఉంటుంది, రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చొచ్చు అనేటువంటి ఆలోచనతోటే మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క పనిచేసేటువంటి విధానం ఏదైతే ఉందో